లాజిక్ బిల్డింగ్ సిరీస్లో ఈరోజు D8 అండ్ ఈరోజు ప్రాబ్లం వచ్చేసి కౌంట్ ద నెంబర్ ఆఫ్ డిజిట్స్. ఇలా మీరు కనుక ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఈ వీడియోకి ఒక లైక్ వేసుకొని మీకు ఏదైనా పార్ట్ అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో నేనైతే మీ డౌట్కి క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాను. కౌంట్ ద నెంబర్ ఆఫ్ డిజిట్స్ అంటే ఏదైనా ఒక నెంబర్ ఇచ్చినప్పుడు ఆ నెంబర్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి అని చెప్పి రిటర్న్ చేయడమే కౌంట్ ద నెంబర్ ఆఫ్ డిజిట్స్ ప్రాబ్లం అనమాట. సపోజ్ నేను ఒక నెంబర్ తీసుకుంటున్నా 5493 అని చెప్పి 5493లో మనకు 4 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి మనకు అవుట్పుట్ వచ్చేసి 4 రావాలి. సో దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో ఒక నెంబర్ ఇచ్చినప్పుడు డిజిట్ ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలో చెప్పాను కదా. ఒకవేళ మీరు కనుక ఆ వీడియో చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. సో నేను ఒక వైల్ లూప్ తీసుకుంటున్నా. వైల్ లూప్ ఎందుకు తీసుకుంటున్నా అంటే ఈ డిజిట్ ని ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు మనకు బై 10 వస్తుంది కదా. సో 0 గ్రేటర్ దెన్ ఉన్నప్పుడు మాత్రమే ఈ వైల్ లూప్ వర్క్ అవ్వాలి. సో అందుకనే వైల్ లూప్ తీసుకుంటున్నా. అండ్ ఈ నెంబర్ని నేను ఒక దగ్గర స్టోర్ చేసుకుంటున్నా. అది వచ్చేసి నెంబర్ ఈక్వల్ టు 5493 అని తీసుకుంటున్నా. సో వైల్ నెంబర్ గ్రేటర్ దెన్ 0 అని చెప్పి తీసుకుంటున్నా. సో ఇప్పుడు ఇన్సైడ్ లా సో ఇక్కడ మనకు రిమైండర్ తో అవసరం లేదు కాబట్టి ఓన్లీ నెంబర్ ఆఫ్ డిజిట్ తో అవసరం ఉంది. సో మనం ఏం చేస్తున్నా అంటే ఇక్కడ కౌంట్ ఈక్వల్ టు 0 తీసుకుంటున్నా. అది కూడా వైల్ లూప్ బయట. సో నేను ప్రతిసారి నెంబర్ ని బై 10 తో డివైడ్ చేస్తాను అనమాట. సో నెంబర్ ఈక్వల్ టు నెంబర్ బై 10 తీసుకుంటున్నా. సో ఈ వైల్ లూప్ అయితే ఎన్నిసార్లు రన్ అవుతాయి ఈ కౌంట్ అన్నిసార్లు ఇంక్రిమెంట్ అవ్వాలి. సో కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1 అని తీసుకుంటున్నా. సో ఇప్పుడు దీన్ని డ్రై రన్ చేసి చూద్దాము. సో ఇనిషియల్ గా మనకు నెంబర్ లో 5493 ఉంది కదా. సో ఈ కండిషన్ ట్రూ అవుతుంది. సో ఈ కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఈ లూప్ లోకి ఎంటర్ అవుతుంది. సో ఇప్పుడు నెంబర్ ఈక్వల్ టు ఏముంది నెంబర్ బై 10 కదా. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది నెంబర్ ఈక్వల్ టు 549 అవుతుంది. అండ్ ఈ కౌంట్ ఇనిషియల్ గా మనకు 0 ఉంది. సో ఇప్పుడు ఏమవుతుంది ఈ కౌంట్ లో కౌంట్ ప్లస్ 1 తీసుకుంటాం కాబట్టి కౌంట్ ఇక్కడ 1 ప్లస్ ఇక్కడ ఇనిషియల్ గా కౌంట్ ఏముంది 0 ఉంది. సో 0 ప్లస్ 1 ఈక్వల్ టు 1 అవుతుంది. సో ఇక్కడ 1 అయింది కౌంట్. సో ఇప్పుడు మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది. సో ఈ కండిషన్ చెక్ చేసినప్పుడు 549 గ్రేటర్ దెన్ 0 ఉంది. సో ఇది ట్రూ అనమాట. సో ఇది ట్రూ కాబట్టి మళ్ళీ ఈ వైల్ లూప్ లోకి వెళ్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది మళ్ళీ నెంబర్ ఈక్వల్ టు 549 బై 10 ఈక్వల్ ఎంత 54 వస్తుంది. అండ్ ఈ కౌంట్ ఈక్వల్ ఎంత అవుతుంది అప్పుడు మళ్ళీ సో ఆల్రెడీ కౌంట్ లో 1 ఉంది. సో 1 ప్లస్ 1 ఈక్వల్ ఎంత 2 అవుతుంది. సో సేమ్ మళ్ళీ నెక్స్ట్ స్టెప్ మళ్ళీ కండిషన్ చెక్ చేసుకుంటుంది. సో కండిషన్ చెక్ చేసుకున్నప్పుడు మనకు నెంబర్ ఈక్వల్ సో మళ్ళీ కండిషన్ చెక్ చేసుకుంటుంది. కండిషన్ చెక్ చేసుకున్న నెంబర్ గ్రేటర్ దెన్ 0 ఉంది. సో ట్రూ అనమాట. సో ట్రూ అయినప్పుడు మళ్ళీ ఈ లూప్ లోకి వచ్చేస్తుంది. సో ఈ లూప్ లోకి వచ్చాక ఏమవుతుంది మళ్ళీ మనకి ఇక్కడ 54 కాబట్టి 54 బై 10 సో ఈక్వల్ ఎంత అవుతుంది 5 అవుతుంది. సో ఇప్పుడు మళ్ళీ కౌంట్ ఏమవుతుంది ప్లస్ 1 ఇంక్రిమెంట్ అవుతుంది. సో మళ్ళీ కౌంట్ ఏమవుతుంది అంటే సో ఆల్రెడీ కౌంట్లో 2 ఉంది. సో 2 ప్లస్ 1 ఈక్వల్ టు ఎంత 3. సో నెక్స్ట్ మళ్ళీ ఈ లూప్లో మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది. సో మళ్ళీ కండిషన్ ట్రూ అయింది. సో అప్పుడు ఏమవుతుంది మళ్ళీ ఈ లూప్ రన్ అవుతుంది. సో మళ్ళీ ఏమవుతుంది ఇక్కడ నెంబర్ ఈక్వల్ టు 5 డివైడెడ్ బై 10 అవుతుంది. సో మనకు 0 వచ్చేస్తుంది ఇక్కడ. సో ఇప్పుడు కౌంట్ ఏమవుతుంది కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్లో ఆల్రెడీ మనకు 3 ఉంది. సో 3 ప్లస్ 1 ఎంత అవుతుంది 4 అయింది. సో ఇప్పుడు మనకు 4 అయితే వచ్చేసింది. అండ్ ఇక్కడ 0 వచ్చింది కదా. సో మళ్ళీ కండిషన్ చెక్ చేయడానికి వస్తుంది. ఈ కండిషన్ చెక్ చేసినప్పుడు ఏమవుతుంది 0 గ్రేటర్ దెన్ 0 అయితే మనకు ఫాల్స్ వస్తుంది. సో ఇక్కడతో ఈ వైల్ లూప్ అనేది ఎండ్ అవుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి మనమైతే కోడ్ ని ప్రింట్ చేస్తే ఈ ప్రాబ్లం ఇక్కడతో అయిపోయింది. దీనికి సంబంధించిన కోడ్ ఇప్పుడు మనం కోడ్ ఎలా రాయాలో ఇప్పుడు చూద్దాము. సో ఇప్పుడు నేనైతే గీక్స్ ఫర్ గీక్స్ లో ఈ ప్రాబ్లం ఉంటుంది కౌంట్ డిజిట్స్ అని చెప్పి. సో నేను అక్కడికి వచ్చేసాను. సో ఇప్పుడు ఇనిషియల్ గా మనకి ఏముండాలి కౌంట్ అనే వేరియబుల్ ఉండాలి. సో నేను ఇంట్ కౌంట్ ఈక్వల్ టు 0 అని తీసుకుంటున్నా. దెన్ మనం వైల్ లూప్ రాయాలి. సో మనం వైల్ లూప్ లో కండిషన్ ఏంటిది n గ్రేటర్ దెన్ 0 ఉండాలి. సో n గ్రేటర్ దెన్ 0 అని తీసుకుంటున్నా. దెన్ ఈ వైల్ లూప్ లోపలికి వచ్చాక ఏం చేయాలి మనం ఇక్కడ మనకి ఇక్కడ రిమైండర్ తో అవసరం లేదు కాబట్టి రిమైండర్ గురించి పక్కకి పెట్టేసేయండి. సో ఇప్పుడు మనకేం కావాలి ఈ n ని 10 తో డివైడ్ చేయాలి. సో n ఈక్వల్ టు n బై 10. సో ఈ కౌంట్ ని లూప్ రన్ అయిన ప్రతిసారి ఇది ఇంక్రిమెంట్ అవ్వాలి. సో కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1 అనమాట. సో ఇక్కడ రిటర్న్ కౌంట్ చేసేస్తే ఈ ప్రాబ్లం ఇక్కడతో అయిపోతుంది. సో ఇప్పుడు నేను కంపైల్ అండ్ రన్ చేస్తున్నా. జస్ట్ చెక్ చేద్దాం. సో ఇక్కడ టెస్ట్ కేస్ పాస్ అయింది. సో ఇప్పుడు నేను సబ్మిట్ చేసేస్తున్నా. సో ఆల్ టెస్ట్ కేసెస్ అయితే పాస్ అయినాయి. సో ఈ ప్రాబ్లం టైం కాంప్లెక్సిటీ వచ్చేసి O ఆఫ్ log
n అనమాట. ఈ n అంటే నెంబర్, బట్ O ఆఫ్ లాగ్ n బేస్ 10 అనమాట. సో ఇక్కడ బేస్ 10 ఏం తీసుకున్నా అంటే ఈ నెంబర్ అనేది ప్రతిసారి 10తో డివైడ్ అవుతుంది కాబట్టి సో దీని టైం కాంప్లెక్సిటీ వచ్చేసి లాగ్ n బేస్ 10 అనమాట. దీని టైం కాంప్లెక్సిటీ వచ్చేసి లాగ్లో ఉంది కదా, సో నేను లాగ్ నుంచి 0/1లో కూడా మనం చేయొచ్చు అంటే నమ్ముతారా? సో చేయొచ్చు, ఎలాగో చెప్తా వినండి. సో ఏంటంటే ఇప్పుడు సో సపోజ్ నేను ఒక నెంబర్ తీసుకుంటున్నా 1000 అని చెప్పి. సో ఇప్పుడు 1000ని మనం ఈ 1000 ఉంది కదా, సో దీన్ని లాగ్ ఆఫ్ 1000 బేస్ 10 తీసుకుంటే మనకి ఎంత వస్తుంది? 3 వస్తుంది. సో ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 4 ఉన్నాయి. సో ఇక్కడ 4 డిజిట్స్ ఉన్నాయి అండ్ మనకి ఇక్కడ వచ్చింది ఎంత? 3. సో సపోజ్ నేను లాగ్ ఆఫ్ బేస్ 10 అండ్ నెంబర్ వచ్చేసి ఎంత తీసుకుందాం? సో ఒక 1500 తీసుకుంటా. సో దీనికి సంబంధించిన మనకు వాల్యూ ఎంత వస్తుంది? 3 పాయింట్ సంథింగ్ చేంజ్ వస్తుంది. సో ఇక్కడ మనం 3 మాత్రమే వస్తుంది. అండ్ లాగ్ ఆఫ్ బేస్ 10,000 తీసుకుందాం అనుకోండి, మనకి ఇక్కడ ఎంత వస్తుంది? 4 వస్తుంది. సో మీరు ఇక్కడ ఒక అబ్జర్వ్ చేస్తే ఏమవుతుంది అంటే లాగ్ ఆఫ్ 10 బేస్ 1000 నుంచి లాగ్ ఆఫ్ 10 బేస్ 10,000 వరకు మనకు 3 పాయింట్ మధ్యలోనే వస్తుంది. సో ఇక్కడ 3 వస్తుంది, ఇక్కడ 4 వస్తుంది. సో ఇక్కడ డిజిట్స్ ఉన్న దానికంటే ఒకటి తక్కువ వస్తుంది. సో దీని ప్రకారంగా చూసుకుంటే మనకి ఏమవుతుంది అంటే సో దీనికి కౌంట్ ద డిజిట్స్ ఇచ్చినప్పుడు మనం డైరెక్ట్గా లాగ్ ఆఫ్ బేస్ 10 అండ్ ఇక్కడ నెంబర్ తీసేసుకొని +1 యాడ్ చేసుకున్నాం అనుకోండి. సో లాగ్ ఆఫ్ n బేస్ 10 +1 తీసుకున్నాం అనుకోండి, సింగిల్ రన్లో మనకి నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయో వచ్చేస్తుంది. సో దీని టైం కాన్స్టెంట్ వచ్చేసి ఏమవుతుంది? 0/1. సో దీని టైం కాన్స్టెంట్ వచ్చేసి ఏమవుతుంది? సింగిల్ రన్ కాబట్టి O(1) అవుతుంది. సో దీనికి సంబంధించిన కోడ్ ఇప్పుడు ఒకసారి చూద్దాము. ఇప్పుడైతే ఈ ప్రీవియస్ కోడ్ నేను కామెంట్ చేస్తున్నా. మనకు అవుట్పుట్ ఇంటిజర్లో వెళ్ళాలి కాబట్టి సో ఇక్కడ నేను ఇంప్లిసిటీగా ఇంట్ అని తీసుకుంటున్నా అండ్ దెన్ math.log 10 ఇక్కడ నెంబర్ ఎంత? n అండ్ +1 తీసుకోవాలి కాబట్టి +1. జస్ట్ ఒకసారి రన్ చేసి చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడైతే మనకు అవుట్పుట్ అయితే ఇక్కడ అవుట్పుట్ వచ్చేసింది. సో ఇప్పుడు ఒకసారి సబ్మిట్ చేసి చూద్దాము. సో మనకైతే ఇది వచ్చేసింది, రన్ అయిపోయింది అనమాట. సో ఇది O(1)లోనో మనకి ఇదైతే రన్ అయ్యింది.